నారా లోకేష్ ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేందుకు, పట్టాభిషేకం చేసేందుకు ఒక కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగానే మొత్తం ఎమ్మెల్యేలతో ఒక మంచి వాతావరణం ఏర్పరిచే ఆలోచనలో భాగంగానే ఈ ఆత్మీయ సమావేశాలంటూ నారా లోకేష్ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. దీని మీద మీ విశ్లేషణ ఏమైనా ఉందా? అనివార్యంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆ స్థాయి బాధ్యతలు చేపట్టక తప్పదు. ఎందుకంటారు చేపట్టడం అనివార్యం అని ఎలాంటి అనివార్యం అనేది రాజకీయ పరమైన అభిప్రాయం, అంటే అసెస్మెంట్. ఆయనకి ఎలాంటి ఆటంకాలు లేవు. వాళ్ళు డెసిషన్, తండ్రి కొడుకులు డెసిషన్ తీసుకోవడమే తరువాయి, ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇక్కడ రెండు అంశాలు చెప్పాను. మొదట అనివార్యం ఎందుకు అంటున్నానంటే 29 ఎన్నికలు అనేది తదుపరి టాస్క్. తెలుగుదేశానికైనా, వైసీపీకైనా, జనసేనకైనా, ఏ పార్టీకైనా 29 ఎన్నికల్లో చంద్రబాబు గారి వయసు చాలా దూరం వెళ్తుంది. అంటే ఇంకా ఆయన రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించే పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే మెంటల్ గా పోషించవచ్చు కానీ స్పీడ్ అందుకోలేరు. ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యర్థి, ఆయన 50 ఏళ్ళు చుట్టూ నడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటీషియన్, ఆయన 50 ఏళ్ళు చుట్టూ నడుస్తున్నారు. 50 ఏళ్ళు చుట్టూ ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నప్పుడు 80 ఏళ్ళు చుట్టూ ఉన్న ఆయన కాంపిటేట్ కావడం అంత మంచిది కాదు. ఇది అనుభవానికి పరీక్ష కాదు. ఆల్రెడీ 30 జగన్ గారు రేపు అంటారు 30 ఏళ్ళు పరిపాలించాడండి, ఇంకా ఆయన ఆస్తి తెలియదు అంటాడు రేపు. కాబట్టి అనివార్యంగా తెలుగుదేశం పార్టీకి యంగ్ లీడర్షిప్ లోకేష్ గారు లీడ్ చేయక తప్పదు. లోకేష్ అంటే లోకేష్ గారు ఆయన వారసుడు కాబట్టి మన చేతిలో ఏమీ లేదు. అది వాళ్ళ నిర్ణయం అది. కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు గారికి ఏకైక వారసుడు, ఆయన కూతురు కూడా లేరు కాబట్టి ఒకటే కాబట్టి ఆయన బాధ్యత తీసుకోక తప్పదు. అయితే ఎందుకు అనివార్యం అంటున్నాను అంటే పొలిటికల్ గా ఇప్పుడు చెబితే ఎప్పుడు చేయాలి? 29 ఎన్నికల తర్వాత చేయాలి. కానీ 29 ఎన్నికల్లో జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారితో కలిపి రాజకీయాలు చేయాలి, ఒకరితో కలిపి చేయాలి, ఒకరితో ఫైట్ చేయాలి. కాబట్టి లోకేష్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేస్తారంటే అలాంటి ప్రయోగాలు చేయరు. సో అలాగే ఎలక్షన్ ముందు 6 నెలల ముందు చేసినట్టు మొత్తం బూమరాంగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చేస్తే ఆయన నిలదొక్కుకోవడం లేదో తేలుతుంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఈ 3 ఏళ్ళు తనేటో దాన్ని నిరూపించుకోగలరు. నిరూపించుకునే దానికి అవకాశం, ఫెయిల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఏమవుతాడో మన చేతిలో లేదు, ఆయన సొంత వ్యవహారం. కానీ సక్సెస్ అవడానికి కూడా మంచి టైం కదా. ఒక 3 ఏళ్ళు తను ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, ఆయన లీడర్ అనుకుంటారు. కాబట్టి ఇది సరైన సమయం లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి. కాబట్టి వాళ్ళ పార్టీ ఏం చేసుకుంటుందో నాకు తెలియదు. కానీ చివరి సంవత్సరం చేసినారంటే బూమరాంగ్ అవుతుంది. 29 ఎన్నికలు వాళ్ళతో ఎదుర్కోవాలి కాబట్టి అంత మంచిది కాదు. కాబట్టి లోకేష్ గారికి సరైన సమయం. అయితే ఆ సాహసం రాజకీయంగా లాభమా నష్టాలు వాళ్ళు వేరే చేసుకోవాలి. పార్టీలో పరిణామాలు ఎట్టుంటాయి, ఎత్తుపత్తలు ఎత్తుంటాయి, ఇది వాళ్ళు చూసుకోవాలి. రెండు, చంద్రబాబు లాంటి పర్సనాలిటీ ఆయన ఇంట్లో పనుకోడుగా, యాక్టివ్గా ఉన్నాడు కదా మనిషి. ఆయన పెట్టేసి ఆయన ఏం చేయాలి? ఆయన మౌనంగా ఉంటే మీడియా కెమెరాలను ఆయన దగ్గర పోతాయి తప్ప ఈయన దగ్గర రావు, ముఖ్యమంత్రి అయినా కూడా. ఎందుకంటే ఆ పర్సనాలిటీ అలాంటిది. 20-30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షం ఉండే ఆయన పర్సనాలిటీ ముందు ఈయన ముందు పెట్టి ముఖ్యమంత్రిగా వెనకాల కట్టుకొని ఉండలేడు. అక్కడ పంచాయతీ వస్తుంది, దాని అట్టే ఎదుర్కోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన కాకుండా ఏ వాళ్ళ ప్రసక్తే లేదు, ఏరే ఉండదు, ఎవరు అభ్యంతరం చెప్పే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అంత ఫ్యూజ్ పవన్ కళ్యాణ్ నుంచి ఒకవేళ మీరు చెప్పినట్టే ఒకవేళ అనివార్యమై పార్టీ అదే డెసిషన్ తీసుకుంటే కూటమి తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి అభ్యంతరం వస్తుందంటారా రాదంటారా? 100% ఆయన అభ్యంతరం చెప్పడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు గారే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుకుంటున్నాడంటే లొకేషన్ వద్దని కదా అర్థం. కొన్ని రాగాలు వస్తున్నాయి. అవునవును, కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా తెలుగుదేశంతో ఉంటాడు, వాళ్ళ కారణంగా ఉంటే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆయన జగన్ కారణంగా ఉంటున్నాడు. రీజన్ ఏంటంటే జగన్ పవర్ఫుల్ పర్సనాలిటీ, ఆయన ఈయన తెలుగుదేశంతో కలవకపోతే ఏమైందో 2019లో చూశాడు. ఒంటరిగా పోతే చేసినాడు. కాబట్టి ఆయన జంటగా పోవడానికి ఇంకో పార్టీ ఏమి లేదు రాష్ట్రంలో. జగన్ గారు ఆయన ఒంటరి, సింహం సింగల్. ఆయనేమి జనసేన రమ్మన్నాడు, పోడు. ఈయనకి తెలుగుదేశంతో కలవకుండా ఒంటరిగా పోతే తాను ఎమ్మెల్యే అవడం కాదలేదు 2019 తేలింది. ఇప్పుడు ఉంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, కార్పొరేషన్లు వచ్చినాయి, ఒక రాజ్యసభ రావచ్చు, ఎమ్మెల్సీలు రావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆంధ్ర ఉంటారు. లోకేష్ ముఖ్యమంత్రి చేసిన ఆయన దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడదు. మా తమ్ముడి దగ్గర పనిచేసాను సంతోషంగా చెప్తుంటారు. రేపు తమ్ముడు ఎంకరేజ్ చేయడం కోసం కూడా తమ్ముడిని ప్రోత్సహిస్తా అంటాడు, ఇబ్బంది రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.